హలో స్టూడెంట్స్. సో ఈరోజు స్క్వేర్స్ గురించి మనము ఏ విధంగా టెక్నిక్స్ యూస్ చేసి స్క్వేర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలో చెప్పబోతున్నాం ఈ వీడియోలో. స్క్వేర్స్ మీద చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ 3 డిజిట్స్కి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి, అవి చెప్తాను. దాంట్లో మంచి బ్యూటిఫుల్ టెక్నిక్స్ ఫస్ట్ మీకు స్క్వేర్స్ చెప్పబోతున్నాను. చూడండి, ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. సో మంచి టెక్నిక్స్ చూడండి. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్యూటిఫుల్ టెక్నిక్ నియరెస్ట్ వాల్యూస్. నియరెస్ట్ వాల్యూస్ మీన్స్ నియరెస్ట్ వాల్యూస్ ఆఫ్ 100, 1000, 10,000, 1 lakh, 10 lakhs. ఇంత పెద్ద నెంబర్కైనా సరే నియరెస్ట్గా ఉన్నప్పుడు చాలా ఈజీగా ఈ మెథడ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎండింగ్ విత్ 5. ఎండింగ్ 5తో ఎండ్ అయిన వాటికి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం. ఆల్ 9s, ఆల్ 6, ఆల్ 3s, ఆల్ 1s ఎన్ని వచ్చినా పర్వాలేదు, ఎన్ని 9s ఉన్నా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూద్దాం. ఫస్ట్ మెథడ్ నియరెస్ట్ వాల్యూస్ ఆఫ్ 100, 1000. 100కి చూద్దాం. ఫస్ట్ వన్ 96 స్క్వేర్. సో అలాగే 104 స్క్వేర్, 96 square, 104 square. Both are nearest values of 100. Nearest value of 100. 96 is nearest value of 100, which is less than 4, which is above 4, greater than 4. So less than means minus, above means plus. 96 is least value of 100. 96 ఎలా ఉంది? 100 కంటే తక్కువ ఉంది. ఎంత లెస్ ఉంది? 4 లెస్ ఉంది. సిమిలర్లీ 104 ఈస్ గ్రేటర్ దాన్ 100. ఎంత గ్రేటర్ ఉందండి? 4 గ్రేటర్. గ్రేటర్ అన్నప్పుడు ప్లస్ తీసుకోండి, లెస్ అన్నప్పుడు మైనస్ తీసుకోండి. రెండు స్టెప్స్. ఫస్ట్ స్టెప్ 4 స్క్వేర్ 16, 4 సబ్ట్రాక్ట్ చేయండి. 96 minus 4 92. సో దట్ ఈస్ ఆన్సర్. 96 స్క్వేర్ వాల్యూ 9216. దట్స్ ఆల్. జస్ట్ ఒక 5 సెకండ్స్లో చేయొచ్చు. 4 స్క్వేర్ 16, 4 సబ్ట్రాక్ట్ చేస్తే 96 minus 4 92. ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ చేయాలి. సో ఇక్కడ లైన్ ఎందుకు వేసారంటే దిస్ ఇస్ ఆర్హెచ్ఎస్ వాల్యూ, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ. సో ఆ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అబ్జర్వ్ చేయాలి. చెప్తాను. ఇక్కడ కూడా చూడండి. ఫస్ట్ హియర్ 104 స్క్వేర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 100. ఎంత గ్రేటర్ ఉంది? 4 గ్రేటర్. దట్స్ వై గ్రేటర్ మీన్స్ ప్లస్ 4. 4 స్క్వేర్ 16, 4 యాడ్ చేయండి. 104 plus 4 108. దట్ ఈస్ ఆన్సర్. 10816. ఇక్కడ ఆర్హెచ్ఎస్లో మాత్రమే అబ్జర్వ్ చేసుకోవాలి. సో విచ్ ఈస్ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఇక్కడ 96 అంటే ఏంటి? 100 కంటే లెస్ ఉన్నప్పుడు మైనస్, అబోవ్ ఉన్నప్పుడు ప్లస్. లెస్ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో ఆర్హెచ్ఎస్లో కూడా అన్ని డిజిట్స్ ఉండాలి. సో ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 డిజిట్స్ ఉండాలి. సో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏంటి? 9216. సిమిలర్లీ అబోవ్ ఉన్నప్పుడు ప్లస్ ఉన్నప్పుడు 1 లెఫ్ట్ చేయండి. 1 లెఫ్ట్ చేసి రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఎన్ని డిజిట్స్ ఉండాలి? 2 డిజిట్స్ ఉండాలి. సో అదొక్కటి అబ్జర్వ్ చేసుకోవాలి. మరి తక్కువ ఉంటే ఏం చేయాలి, ఎక్కువ ఉంటే ఏం చేయాలి అనేది చూద్దాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 98 స్క్వేర్. సో విచ్ ఈస్ లెస్ దాన్ 100. ఎంత లెస్ ఉంది? 2 లెస్ ఉంది కాబట్టి -2. సో ఫస్ట్ ఏంటి? 2 స్క్వేర్ 4, 2 సబ్ట్రాక్ట్ చేయండి. 98 minus 2 96. సో 96 ఇన్ ద రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి. ఓన్లీ 1 డిజిట్ వచ్చింది. మనకి ఏముంది ఇక్కడ? లెస్ అన్నప్పుడు ఇక్కడ ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో అన్ని డిజిట్స్ రైట్ సైడ్లో ఉండాలి. సో 2 డిజిట్స్ ఉన్నాయి. సో దట్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2 డిజిట్స్ ఉండాలి. ఒకే డిజిట్ ఉంది. తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? 0 పెట్టుకుందాం. సో తక్కువ ఉన్నప్పుడు 0 రాసుకోండి. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? 9604. 98 స్క్వేర్ వాల్యూ 9604. చెక్ చేసుకోండి క్యాలిక్యులేటర్లో కావాలంటే. సిమిలర్లీ 102 స్క్వేర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 100. ఎంత గ్రేటర్ ఉంది? +2. సో దట్ మీన్స్ 2 స్క్వేర్ 4, 2 యాడ్ చేయండి. 102 + 2 104.
సో ఇన్ ద రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి. గ్రేటర్ అన్నప్పుడు ప్లస్ అన్నప్పుడు ఏం చేయాలి, 1 లెఫ్ట్ చేసి రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో అన్ని డిజిట్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. ఒకే డిజిట్ ఉంది, సో ఏ రాస్తారు, 0 రాసుకుంటాం. కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో అబ్జర్వ్ చేసుకోవాలి. తక్కువ ఉంటే జీరోస్ రాసుకుంటాం, మరి ఎక్కువ ఉంటే ఏం చేయాలి అది కూడా చూద్దాం. సపోజ్ 125 స్క్వేర్, సో అబోవ్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 125 స్క్వేర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 100. ఎంత గ్రేటర్ ఉంది, +25. సో దట్ మీన్స్ 25 స్క్వేర్ 625, 25 యాడ్ చేయండి, 125 + 25 150. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ గ్రేటర్ ఉన్నప్పుడు ఏం చేయమన్నాను, గ్రేటర్ ఉన్నప్పుడు ప్లస్ ఉన్నప్పుడు 1 లెఫ్ట్ చేసి ఎన్ని డిజిట్స్ ఉంటాయో అన్ని డిజిట్స్ ఉండాలి. సో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి 2 డిజిట్స్ ఉండాలి. దట్ ఈస్ 25, 2 డిజిట్సే ఉండాలి. 2 డిజిట్స్ 25 రాసుకోండి. రిమైనింగ్ 6ని దీనికి క్యారీ చేయండి. 150 + 6 156, దట్ ఈస్ ఆన్సర్. సో 156 25, 125 స్క్వేర్ వాల్యూ. ఇంకా 112 స్క్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ 112 స్క్వేర్, సో విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 100. సో ఎంత ఉంది, +12, దట్ మీన్స్ 12 స్క్వేర్ 144, 12 యాడ్ చేయండి, 112 + 12 124. సో ఇన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్ ఉంది, ప్లస్ ఉన్నప్పుడు ఏంటి, 1 లెఫ్ట్ చేస్తే రిమైనింగ్ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 డిజిట్సే ఉండాలి. దట్స్ వై 44 రాసుకోండి, 1 దీనికి క్యారీ చేయండి, 124 + 1 125 44, దట్ ఈస్ ఆన్సర్. 112 స్క్వేర్ వాల్యూ 125 44. చూడండి ఎంత ఫాస్ట్గా చేయగలుగుతాము, జస్ట్ 5 to 7 సెకండ్స్, 7 సెకండ్స్లో చేయొచ్చు. ఇంకా ప్రాక్టీస్ ఉంటే 3-4 సెకండ్స్ చాలు. ఇంకా లెస్ వాల్యూ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 89 స్క్వేర్ విచ్ ఈస్ నియరెస్ట్ టు 100. ఎంత నియరెస్ట్, లెస్ దాన్ ఉంది. ఎంత లెస్ ఉంది 100కి, 11 లెస్ ఉంది. సో దట్స్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 స్క్వేర్ 121, 11 సబ్ట్రాక్ట్ చేయండి, 89 - 11 దట్ ఈస్ 78. ఇంకా ఆర్హెచ్ఎస్ లెస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా అన్ని డిజిట్స్ ఉండాలి. సో దట్స్ వై 21, 1 దీనికి క్యారీ చేయండి, 78 + 1 79. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 7921. సో ఈ విధంగా మనము నియరెస్ట్ వాల్యూస్ ఉన్నప్పుడు దేనికైనా చేయొచ్చు. ఇది నేను ఓన్లీ 100కి నియరెస్ట్ మాత్రమే చూశాను. ఇప్పుడు 1000కి నియరెస్ట్ ఎంత, 1 lakh, 10 lakhs, 1 crore ఎంతన్నా తీసుకోండి, వాటికి నియరెస్ట్ ఎలాగో చూద్దాం. 1000కి నియరెస్ట్ 996 స్క్వేర్, 996 స్క్వేర్. జనరల్గా మనము స్క్వేర్స్ అంటే ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1 నుంచి 30 వరకు స్క్వేర్స్ బై హార్ట్ చేస్తాం, 1 to 30 స్క్వేర్ బై హార్ట్ చేస్తాం. అంతకంటే ఎవరు కూడా బై హార్ట్ చేయరు. వీటంతా టెక్నిక్స్ మీదే టెక్నిక్స్ మీదే డిపెండ్ అవ్వాలి. అలానే మామూలు మల్టిప్లికేషన్ చేసుకుంటూ కూర్చుంటే మనకు టైం సరిపోదు. డెఫినెట్గా యూజింగ్ సమ్ టెక్నిక్స్. సో ఇక్కడ 996 స్క్వేర్ అబ్జర్వ్ చేయండి, 996 విచ్ ఈస్ లెస్ దాన్ 1000, విచ్ ఈస్ లెస్ దాన్ 1000. ఎంత లెస్ ఉంది, 4 లెస్ ఉంది. 996 ఈస్ లెస్ దాన్ 1000. ఎంత లెస్ ఉందండి, 4 లెస్ ఉంది. సో దట్స్ వై లెస్ కాబట్టి ఏం రాస్తున్నాం, -4. ఒకవేళ అబోవ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 1012 హోల్ స్క్వేర్, 1012 స్క్వేర్, 4 డిజిట్స్ తీసుకున్నాం, 1012 స్క్వేర్ విచ్ ఈస్ ఆల్సో నియరెస్ట్ టు 1000, ఎంత అబోవ్ ఉంది, +12. 1000 కన్నా ఎంత అబోవ్ ఉందండి, సో +12. అబోవ్ ఉన్నప్పుడు ప్లస్, లెస్ ఉన్నప్పుడు మైనస్. సో ఫస్ట్ ఏంటి, 4 స్క్వేర్ 16, 4 సబ్ట్రాక్ట్ చేయండి, 996 - 4 992, 996 - 4 992. సో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఒకటే మనకి ఇక్కడ లెస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటాయో ఇక్కడ కూడా అన్ని డిజిట్స్ ఉండాలి. హియర్ 3 డిజిట్స్ ఉన్నాయి. సో రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఎన్ని ఉండాలి, 3 డిజిట్స్ ఉండాలి. కానీ 2 డిజిట్సే వచ్చాయి. సో ఇంకో డిజిట్ ఏ రాసుకున్నాం,
జీరో వేసుకుందాం. సో ఆన్సర్ ఈస్ 992016. అలాగే 1012 స్క్వేర్ విచ్ ఈస్ ఆల్సో నియరెస్ట్ 1000 ఎంత ఉంది, గ్రేటర్ దాన్ 12. సో ప్లస్ 12. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 స్క్వేర్ 144, యాడింగ్ 12 యాడ్ చేయండి, 1012 ప్లస్ 12 1024. సో ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయాలి. ప్లస్ ప్లస్ ఉన్నప్పుడు ఏం చెప్పాను, 1 లెఫ్ట్ చేసి రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉంటాయో అన్నీ డిజిట్స్ ఉండాలి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 లెఫ్ట్ చేస్తే 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్లో కూడా ఎన్ని ఉండాలి, 3 డిజిట్స్ ఉండాలి. ఆల్రెడీ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ఆన్సర్. ఇక్కడంటే 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి జీరో, తక్కువ వచ్చాయి కాబట్టి జీరో పెట్టుకుంటాం, సేమ్ వచ్చాయి. ఒకవేళ ఎక్కువ అయితే క్యారీ చేస్తాం. ఇంకా బిగ్ వాల్యూస్ చూద్దాం. దీని హోల్ స్క్వేర్ చూడండి, ఎన్ని డిజిట్స్ రాస్తాము, 2 4 6 8 డిజిట్స్ రాస్తాం. ఎన్ని డిజిట్స్ అన్నా ఉండండి, సెకండ్స్లో రాయొచ్చు. దీని వాల్యూ మనం మాన్యువల్ క్యాలిక్యులేషన్ ఇమాజిన్ చేసుకుంటే చేయగలుగుతామా? 8 డిజిట్స్ ఇచ్చాను, 8 డిజిట్స్ ఉంటే 8 డిజిట్స్ బై 8 డిజిట్స్, దాదాపు 16 డిజిట్స్ ఆన్సర్ వస్తుంది. ఈవెన్ క్యాలిక్యులేటర్ తీసుకున్న సెల్ ఫోన్ క్యాలిక్యులేటర్లో ఇవన్నీ ఎంటర్ చేసే లోపల మనం ఆన్సర్ చెప్పచ్చు. కావాలంటే మీరు ట్రై చేయండి, నేను ఆన్సర్ చెప్తాను చూడండి. సో ఇట్ ఈస్ నియరెస్ట్ టు, ఎంతకు నియరెస్ట్ అండి ఇది, 1 crore 10 crores, సో ఎంతకో నియరెస్ట్ మనకు అవసరమే లేదు. లాస్ట్లో 6 ఉందంటే లెస్ దాన్, అన్ని 9s కాబట్టి 96 996 టైప్లో ఉంది కాబట్టి విచ్ ఈస్ లెస్ దాన్. ఎంత లెస్ ఉంది, 6 ఉంది కాబట్టి -4. సో ఫస్ట్ ఏం చేయాలి, 4 స్క్వేర్ 16, 4 సబ్ట్రాక్ట్ చేయండి, 2 9s 4 6 7 9s ఉన్నాయి, 2 4 6 7 9s, 6 -4 2. రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటాయో ఇక్కడ కూడా అన్నే డిజిట్స్ ఉండాలి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 4 6 8 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 8 డిజిట్స్ రావాలి, కానీ 4 స్క్వేర్ చేస్తే 2 డిజిట్సే వచ్చాయి కాబట్టి రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. 2 4 6 జీరోస్ పెట్టుకున్నాను, ఇది ఒక 168. దట్ ఈస్ ఆన్సర్. చెక్ చేసుకోండి కావాలంటే. ఇంకా బిగ్ వాల్యూ చూద్దాం, బిగ్ వాల్యూ చూద్దాం మనం, బిగ్ వాల్యూస్. సో దీని హోల్ స్క్వేర్ వాల్యూ అండి. సో అబ్జర్వ్ చేయండి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 4 6 8 10 డిజిట్స్ హోల్ స్క్వేర్ ఇచ్చాను. సో 10 డిజిట్స్ హోల్ స్క్వేర్ ఆన్సర్ అంటే 10 డిజిట్స్ బై 10 డిజిట్స్ అప్రాక్సిమేట్లీ 20 డిజిట్స్ ఆన్సర్ వస్తుంది. కావాలంటే చెక్ చేయండి. చూద్దాం. 1 రాసి అన్ని జీరోస్ పెట్టి 6 అంటే ఎలా ఉంది, 106 1006 ఈ టైప్లో ఉంది. అంటే అబో వాల్యూనేగా, క్లియర్గా చూడంగానే తెలిసిపోతుంది విచ్ ఈస్ గ్రేటర్ దాన్. ఎంత గ్రేటర్ ఉంది, లాస్ట్లో 6 ఉంది కాబట్టి 6 గ్రేటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 స్క్వేర్ 36, 6 స్క్వేర్ 36. నెక్స్ట్ 6ని యాడ్ చేయండి, ఎన్ని ఉన్నాయి, 1 2 4 6 8 జీరోస్ ఉన్నాయి. సో 1 సో 1 2 zeros 4 zeros 6 zeros, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 4 6 8 ఉన్నాయి, 7 జీరోస్ రాసుకుని 6 + 6 12, 2 డిజిట్స్ వస్తాయి కాబట్టి జీరో అయిపోతుంది అక్కడ 12. సో అది ఈ వాల్యూ. నేను రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే ఏమైంది, 6 స్క్వేర్ 36. గ్రేటర్ దాన్ అన్నప్పుడు ప్లస్ కదా, ప్లస్ అన్నప్పుడు 1 కాకుండా రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని డిజిట్స్ ఇక్కడ ఉండాలి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 4 6 8 9 డిజిట్స్ ఉన్నాయి. 9 డిజిట్స్ వాల్యూ ఉండాలి ఇక్కడ. ఆల్రెడీ 2 డిజిట్స్ ఉన్నాయి, అంటే ఇంకా రిమైనింగ్ 7 డిజిట్స్ లేవు కాబట్టి జీరోస్ రాసుకున్నాం. 2 4 6 7 దట్ ఈస్ ఆన్సర్. చెక్ చేసుకోండి, ఇంత పెద్ద ఆన్సర్.
సో ఎంత టైంలో సెకండ్స్లో రాయగలుగుతున్నాం మనము. సో ఇలాంటి ఇంత వాల్యూస్ మనకు వస్తాయని నేను చెప్పట్లేదు, కానీ మనకి చిన్న చిన్న 3 డిజిట్స్ 996 స్క్వేర్ 1000 105 108 స్క్వేర్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, లేదా సో 998 హోల్ స్క్వేర్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యాయి. చాలా బ్యూటిఫుల్ టెక్నిక్. సో బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా చేయొచ్చు. నెక్స్ట్ ఇది నియరెస్ట్ వాల్యూస్. నియరెస్ట్ వాల్యూస్ అంటే ఎంత నియరెస్ట్? నియరెస్ట్ వాల్యూస్ ఆఫ్ 100, 1000, 10,000, 1 lakh, 1 crore ఎంతలో తీసుకోండి, దేనికైనా సరే నియరెస్ట్. మనం ఒకటే చూడాల్సింది ఏంటి? నియరెస్ట్ మీన్స్ ఎయిదర్ లెస్ ఆర్ అబవ్. లెస్ అన్నప్పుడు మైనస్ రాసుకోండి, అబవ్ ఉన్నప్పుడు ప్లస్. సో లెస్ అన్నప్పుడు మైనస్ అన్నప్పుడు ఏం చేయాలి? అక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని డిజిట్స్ రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. అదే అబవ్ ఉన్నప్పుడు ప్లస్ అన్నప్పుడు 1 లెఫ్ట్ చేసి రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉంటాయో అన్ని డిజిట్స్ రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. తక్కువ ఉంటే జీరోస్ రాసుకుంటాం, ఎక్కువ ఉంటే క్యారీ చేస్తాం. సేమ్ డిజిట్స్ వస్తే ఏ ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు నియరెస్ట్ అంటే ఎంత నియరెస్ట్ అయినా చేయొచ్చు. ఒక మెథడ్ స్క్వేర్స్లో ఎండింగ్ విత్ 5తో ఎండ్ అయిన వాటికి ఇది అందరికీ తెలిసే ఉంటుంది. 5తో ఎండ్ అయిన వాటికి మనము స్క్వేర్స్ చేయడం ఎలా? దట్ మీన్స్ 15 స్క్వేర్, 25 స్క్వేర్, 35 స్క్వేర్, 45 స్క్వేర్, సో 65 స్క్వేర్, 75 స్క్వేర్, 95 స్క్వేర్, 105 స్క్వేర్, 125 స్క్వేర్. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది జనరల్గా. ఎండ్ విత్ 5తో ఎండ్ అయిన వాటికి మాత్రం. 5తో ఎండ్ అయింది కాబట్టి 5 స్క్వేర్ అంటే 25, అన్నిటికీ లాస్ట్ 2 డిజిట్స్ 5 స్క్వేర్ 25. నెక్స్ట్ ఏం చేయాలి? 1 ఉంది ఇక్కడ, 5 వదిలేస్తే రిమైనింగ్ డిజిట్ 1. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 2. సో 2 into 1, 2 into 1 2, 5 స్క్వేర్ అంటే 25. సో దట్స్ వై 15 స్క్వేర్ వాల్యూ 225. సిమిలర్లీ 5 స్క్వేర్ పక్కన పెట్టండి. 2 నెక్స్ట్ నెంబర్ 3 2s 6. సో 6, 5 స్క్వేర్ మీన్స్ 25. నెక్స్ట్ 3 నెక్స్ట్ నెంబర్ 4 3s 12, 5 స్క్వేర్ 25. నెక్స్ట్ 4 నెక్స్ట్ నెంబర్ 5 4s 20, 5 స్క్వేర్ మీన్స్ 25. నెక్స్ట్ వన్ 5 స్క్వేర్ 25, 6 ఉంది. 6 నెక్స్ట్ నెంబర్ 7, 6 7s 42, 5 స్క్వేర్ 25. సిమిలర్లీ 7 నెక్స్ట్ నెంబర్ 8 7s 56, 5 స్క్వేర్ 25. 9 నెక్స్ట్ నెంబర్ 10 into 9 90, 5 స్క్వేర్ 25. 10 నెక్స్ట్ నెంబర్ 11 into 10, that means 110, 5 square means 25. Similarly 12 next number 13 12s, 13 2s 26, 13 1s 13 plus 2 156, 5 square 25, that is 156 25. సో ఈ విధంగా మనము ఎండింగ్ విత్ 5తో ఎండ్ అయిన వాటికి అన్నీ కూడా మనం స్క్వేర్ చేయొచ్చు. సో నియరెస్ట్ వాల్యూస్ ఒక మెథడ్ చెప్పాను, ఇది ఎండింగ్ విత్ 5 చెప్పాను. సో దీంతోనే చాలా టెక్నిక్స్ మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. స్క్వేర్స్ 5 ఎండ్ అయినప్పుడు ఈ మెథడ్ యూస్ చేయడం, నియరెస్ట్ వాల్యూస్ అన్నప్పుడు ఆ మెథడ్ యూస్ చేయడం, ఇంకా ఆల్ 3s, ఆల్ 6, ఆల్ 9s, ఆల్ 1s ఉంది. అలాగే ఆల్ 2 డిజిట్ నెంబర్స్కి స్క్వేర్స్ చేయడం. 21 స్క్వేర్ ఫస్ట్ దీన్ని స్క్వేర్ చేయాలి, మల్టిప్లైంగ్ 3 నెంబర్స్, నెక్స్ట్ దీన్ని అని చెప్పేసి ఈ విధంగా స్క్వేర్స్ కూడా అన్ని డిజిట్స్కి. సో ఫైనల్గా ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. చేస్తే మొత్తం స్క్వేర్స్ ఎలాంటి స్క్వేర్స్కైనా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్.